ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. కిమ్ కుటుంబం చెప్పిందే అక్కడ చట్టం. బయట ప్రపంచానికి తెలియని ఎన్నో వింత ఉద్యోగాలు ఈ దేశంలో ఉన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ అతని తండ్రి తాతల కాలం నుంచి ఈ వింత పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. ఉత్తర కొరియాలో ప్రజలు బలవంతంగా చేస్తున్న కొన్ని విచిత్రమైన ఉద్యోగాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. రైస్ ఇన్స్పెక్టర్. ఫ్రెండ్స్, మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గురించి వినే ఉంటారు. కానీ నార్త్ కొరియాలో కేవలం బియ్యాన్ని మాత్రమే చెక్ చేసే ఒక టీం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, వినడానికి వింతగా ఉన్న నార్త్ కొరియాలో బియ్యం గింజలు లెక్కబెట్టే చెక్ చేయడానికి ఒక స్పెషల్ జాబ్ ఉంది. నిజానికి ఈ జాబ్ని కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు అన్నం తినడానికి చాలా ఇష్టపడేవారు. తన కోసం తయారు చేసిన అన్నం 100% పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేవారు. అంతేకాదు ప్రతి గింజ కరెక్ట్గా ఉండాలి, సంఖ్య కూడా సరిగ్గా ఉండాలి అని ఆయన అనుకునేవారు. అందుకే ఆయన రైస్ ఇన్స్పెక్టర్ అనే ఒక పోస్ట్ను క్రియేట్ చేశారు. అక్కడ ఎంప్లాయీస్ ని నియమించేవారు. ఈ ఎంప్లాయీస్ పని ఏంటంటే కిమ్ జాంగ్ ఇల్ కోసం వండిన అన్నంలోని ప్రతి గింజను అంటే ప్రతి బియ్యపు గింజను లెక్కించి ఆ తర్వాత బాగా చెక్ చేయటం, ఒక గింజ కూడా పాడవకుండా ఉండేలా చూసుకోవటం. ఇన్స్పెక్టర్ ముందు బియ్యాన్ని శుభ్రం చేసి తర్వాత ప్రతి గింజను క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఇన్ని చేసిన తర్వాత కూడా కిమ్ జాంగ్ ఇల్ ప్లేట్ లో ఒక పాడైన బియ్యపు గింజ అంటే అన్నం గనక దొరికితే ఆ ఇన్స్పెక్టర్ కి కఠినమైన శిక్ష పడేది. ఇది నిజంగా చాలా పిచ్చి పని. స్టోన్ పాలిషర్. ఫ్రెండ్స్, మీకు ఫర్నిచర్ పాలిషింగ్ లేదా షూ పాలిషింగ్ గురించి వినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా రాయిని పాలిష్ చేయడం గురించి విన్నారా? కనీసం అలాంటి పనిని చూసారా? నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ తన దేశ ప్రజలతో వింత పనులు చేయిస్తూ ఉన్నాడు. వాటిలో రాళ్లను పాలిష్ చేయడం కూడా ఉంది. 2010లో కొంతమంది రిపోర్టర్లు టూరిస్టుల లాగా నటిస్తూ నార్త్ కొరియాను విజిట్ చేయడానికి వెళ్లారు. వారు కొరియన్ వార్ మ్యూజియం ను సందర్శిస్తూ ఉన్నప్పుడు వారికి అక్కడ ఒక వింత సీన్ కనిపించింది. మ్యూజియం బయట ఒక వృద్ధురాలు రాళ్లను సేకరించి బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు. కానీ వారు ఆమెతో మాట్లాడడానికి వెళ్ళగానే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ వృద్ధురాలిని అక్కడి నుంచి త్వరగా తీసుకువెళ్లిపోయారు. తర్వాత వారు సీక్రెట్ సోర్సెస్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఆ మహిళ రాళ్లను పాలిష్ చేయడానికి సేకరిస్తూ ఉందని తెలుసుకున్నారు. ఇది నార్త్ కొరియాలో ఒక స్పెషల్ జాబ్. ప్రజలు రోడ్ల నుంచి మరియు చెత్త కుప్పల నుంచి రాళ్లను సేకరించి వాటిని పాలిష్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేవారు. దీనికి బదులుగా నార్త్ కొరియా ప్రభుత్వం వారికి కొద్దిపాటి డబ్బులు ఇచ్చేది. ప్రభుత్వం ప్రజలతో ఈ పని ఎందుకు చేయిస్తోందో తెలియదు. అయితే ఇది ప్రపంచంలోని వింత ఉద్యోగాలలో ఒకటి. హెయిర్ డ్రెస్సర్. ఫ్రెండ్స్, నార్త్ కొరియాలోని బార్బర్స్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళ పని కూడా చాలా డేంజర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ బార్బర్ అయితే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరిస్తే అతనికి మరణ శిక్ష పడవచ్చు. నార్త్ కొరియా ప్రజలు తమకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించుకోలేరు. అక్కడి ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట హెయిర్ స్టైళ్లను మాత్రమే ఆమోదించింది. మరియు బార్బర్లు కూడా ఈ హెయిర్ కట్లు కాకుండా ఇతర స్టైల్స్ లో కస్టమర్ల జుట్టును కత్తిరించడానికి పర్మిషన్ లేదు. ఇందులో మహిళల కోసం 18 రకాలు మరియు పురుషుల కోసం 10 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. కస్టమర్స్ వేరే హెయిర్ స్టైల్స్ ను చేయించుకోలేరు. అలాగే బార్బర్లు వేరే స్టైల్లో కటింగ్ చేయలేరు. అంతేకాకుండా నార్త్ కొరియాలోని ఏ మగవారు కూడా 2 అంగుళాల కంటే కూడా ఎక్కువ పొడవుగా జుట్టును పెంచుకోలేరు. ఎవరైనా ప్రభుత్వం నిర్దేశించిన హెయిర్ స్టైల్స్ నుంచి భిన్నంగా వారు జుట్టు కత్తిరించుకోవడానికి ప్రయత్నిస్తే లేదా జుట్టును పొడవుగా పెంచుకుంటే ఆ వ్యక్తికి పనిష్మెంట్ పడడమే కాకుండా జుట్టు కత్తిరించిన అంటే ఆ హెయిర్ స్టైల్ ను చేసిన బార్బర్ కి కూడా సమానంగా నేరస్తుడిగా పరిగణించి శిక్ష విధిస్తారు. అంటే ఆ బార్బర్ కి కూడా శిక్ష విధిస్తారు. ఆ హెయిర్ స్టైల్ చేసిన బార్బర్ కి మరియు వారిద్దరికి సేమ్ పనిష్మెంట్ ఇస్తారు. నిజంగా దీనికంటే చెత్త దేశం ఈ భూమి మీద ఇంకొకటి ఉండదేమో. ఫ్యాషన్ పోలీస్. ఫ్రెండ్స్, పోలీస్ జాబ్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ పోలీసులు, బార్డర్ పోలీసులు, ఇంకా సిటీ పోలీసులు. కానీ ఒక దేశంలో ఫ్యాషన్ కోసం ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఉందంటే మీరు నమ్ముతారా? ప్రపంచంలోనే నార్త్ కొరియా ఒక వింత దేశమని మీకు తెలుసు. ఇక్కడ ఫ్యాషన్ ని క్రమశిక్షణలో ఉంచడానికి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ పోలీసులను ఫ్యాషన్ పోలీసులు అని పిలుస్తారు. మరియు ఇందులో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి పని ఏంటంటే ప్రజల దుస్తులు, హెయిర్ స్టైల్ మరియు ఇతర ఫ్యాషన్ మొదలైన వాటిపై నిఘా ఉంచడం. నిజానికి నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పర్మిషన్ ఇచ్చిన ఫ్యాషన్ మాత్రమే అనుమతించబడుతుంది. ఎవరైనా దీనిని మించి దుస్తులు లేదా హెయిర్ స్టైల్ లేదా వారి ఫ్యాషన్ ని మార్చుకుంటే పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేస్తారు. ముఖ్యంగా బార్బర్
బార్బర్లు మరియు జుట్టు కత్తిరించుకోవడానికి వచ్చే వారు ఎప్పుడు ఫ్యాషన్ పోలీసుల పర్యవేక్షణలో ఉంటారు. అంతేకాకుండా ఇందులో దుస్తులు కూడా ఉంటాయి. ఉదాహరణకు కిమ్ జాంగ్ ఉన్ జీన్స్ ధరించడంపై కఠినమైన నిషేధాన్ని విధించారు. నార్త్ కొరియా ప్రజలు సాధారణంగా వారి ట్రెడిషనల్ డ్రెస్సులను ధరిస్తారు లేదా ఆర్మీ కాస్ట్యూమ్స్ ధరిస్తారు. దీనికి మించి వేరే ఏది ధరించినా అనుమతి లేదు. ఈ ఫ్యాషన్ పోలీసులు వారి హెయిర్ స్టైల్స్ పై కూడా నిఘా ఉంచుతున్నారు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ ఆదేశం ఏంటంటే నార్త్ కొరియా ప్రజలలో పాశ్చాత్య ప్రభావం ఏమాత్రం ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ చూడగానే ఎవరైనా వీరు నార్త్ కొరియాకు చెందిన వారు కాదని అనిపించే దుస్తులు ధరించి తిరుగుతూ ఉంటే వారికి ప్రాబ్లం ఎదురవుతుంది. కాబట్టి ఫ్యాషన్ పోలీసులు ఎప్పుడు ప్రతి వ్యక్తిపై నిఘా ఉంచుతారు. ఎంటర్టైనర్స్ ఫ్రెండ్స్, సింగర్స్, డాన్సర్స్ మరియు ఎంటర్టైనర్స్ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉంటారు. ఈ వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా, షోల ద్వారా ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు లేదా డైరెక్ట్ గా ప్రజల ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ నార్త్ కొరియాలోని ఎంటర్టైనర్ల పని ఏ ప్రమాదం కంటే తక్కువేమి కాదని మీకు తెలుసా? నార్త్ కొరియాలో ఎంటర్టైనర్లు కేవలం కిమ్ జాంగ్ ఉన్ మరియు అతని కుటుంబానికి మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు. ఏ ఎంటర్టైనర్ కు కూడా పబ్లిక్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పర్మిషన్ లేదు. వారు తమ సొంత కుటుంబ వేడుకల్లో ఇంకా వారి కుటుంబ సభ్యులు అడిగినప్పుడు పాడుకోవడానికి ఇంకా ప్రదర్శన ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. ఈ ఎంటర్టైనర్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వర్క్ ప్లేస్లలో బంధించి ఉంచుతారు. తద్వారా కిమ్ జాంగ్ ఉన్ కి ఎప్పుడైనా పాట వినాలని లేదా వారి పర్ఫార్మెన్స్ చూడాలని అనిపించినప్పుడు వారిని త్వరగా స్టేజ్ పైకి పిలుస్తారు. లేకపోతే ఒక మూలన కూర్చుని ఉండాల్సిందే. అంటే కిమ్ జాంగ్ ఉన్ పిలిచే వరకు అక్కడ ఒక మూలన కూర్చుని ఉండాల్సిందే. ఈ ఎంటర్టైనర్లు కిమ్ జాంగ్ ఉన్ కోసం ఎప్పుడు అందుబాటులో ఉండాలి. తద్వారా ఆయనకు ఎప్పుడైనా కోరిక కలిగినప్పుడు వెంటనే పర్ఫామ్ చేయగలుగుతారు. స్కల్ప్చర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని ప్రతి దేశం లాగే నార్త్ కొరియాలో కూడా విగ్రహాలు తయారు చేసే చాలా మంది ఉన్నారు. కానీ నార్త్ కొరియా శిల్పుల విషయం ప్రపంచం నుంచి డిఫరెంట్. సాధారణంగా శిల్పులు తమ ఇష్ట ప్రకారం విగ్రహాలు తయారు చేస్తారు. అది మనిషి విగ్రహాలు లేదా ఏదైనా జంతువుల విగ్రహాలు అయినా సరే లేదా దేవుళ్ళ విగ్రహాలైనా సరే. కానీ నార్త్ కొరియాలో అలా జరగదు. ఈ దేశంలోని శిల్పులకు కేవలం 3 విగ్రహాలు మాత్రమే తయారు చేయడానికి పర్మిషన్ ఉంది. ఆ విగ్రహాలు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరియు అతని తాత కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జాంగ్ ఉన్ యొక్క విగ్రహాలు. దీనికి మించి నార్త్ కొరియా శిల్పులకు ఇతర వస్తువులు లేదా వ్యక్తుల విగ్రహాలు తయారు చేయడానికి పర్మిషన్ లేదు. మరి వారు ఈ రూల్ ను అధిగమిస్తే అది కిమ్ కుటుంబానికి అగౌరవంగా భావిస్తారు. అప్పుడు ఆ శిల్పిని ఇంకా అతని కుటుంబ సభ్యులను జీవితాంతం జైలులో వేస్తారు. అంతేకాకుండా నార్త్ కొరియాలో ఈ కుటుంబం యొక్క మొత్తం 3400 విగ్రహాలు తయారు చేయబడ్డాయి. అయితే కిమ్ జాంగ్ ఉన్ ఈ రూల్ పెట్టాడు. ఎవరైనా విగ్రహం పక్కన నుంచి వెళ్ళినప్పుడు, అదే వారి విగ్రహాల పక్క నుంచి వెళ్ళినప్పుడు వారు 3 సార్లు వంగి ఆ విగ్రహాలకు నమస్కరించుకోవాలి. అంతేకాకుండా నార్త్ కొరియాకు వచ్చే టూరిస్టులకు అన్ని పరిస్థితులలో కూడా ఈ విగ్రహాల ముందు నమస్కరించాలనే కండిషన్ విధించబడింది. ఏదేమైనా ఈ దేశంలో చనిపోయిన వారు మళ్ళీ ఈ దేశంలో పుట్టకూడదు అని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ దేశంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది.